హలో మిత్రమా, భారతదేశంలో ఎన్నో వేల పురాతనమైన దేవాలయాలున్నాయి. కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఒక సామాన్యమైన గుడికి కాదు, భారతదేశ చరిత్రలోనే లభించిన మొట్టమొదటి మరియు అతి పురాతనమైనటువంటి శివలింగం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తున్నా. అది తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ అద్భుతాన్ని చూద్దాం. మిత్రమా, ఈ గుడి లోపల అడుగు పెడితే మనం సుమారు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుంటుంది. పురావస్తు శాఖ అంచనాల ప్రకారం ఈ ఆలయం క్రీస్తుపూర్వం 2 లేదా 3వ శతాబ్దానికి చెందింది. ఈ గుడి ప్రాంగణం విమాన గోపురం చూసారా, దీన్ని గజవృష్ట ఆకారం అంటారు. అంటే ఏనుగు వెనక భాగంలా ఉంటుంది. శాతవాహనులు, పల్లవులు, చోళులు ఇలా ఎందరో గొప్ప రాజులు ఈ గుడి కాలక్రమేణా అభివృద్ధి చేశారు. ఇక ఈ గుడిలో అసలైన అద్భుతం గర్భగుడిలో ఉన్న శివలింగం. దేశంలో మరి ఏ ఇతర శివాలయాల్లో మీకు ఇలాంటి శివలింగం కనిపించదు. సుమారు 5 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శివలింగం ముందు భాగంలో సాక్షాత్తు పరమశివుడే ఒక యక్షకుడి భుజాలపై నిలబడినట్టుగా దర్శనమిస్తాడు. స్వామివారి ఒక చేతిలో గొడ్డలి అంటే పరశువు, మరో చేతిలో ఒక పొట్టేలు ఉంటుంది. అందుకే ఈ స్వామిని పరశురామేశ్వర స్వామి అంటారు. చరిత్రను, భక్తిని ఒకే దగ్గర చూడాలనుకునే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశమే ఈ గుడిమల్లం. ఇక్కడ ప్రశాంతత నిజంగా వర్ణించలేనిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.